శ్రీమాత్రే నమః. ధనలాభం పొంది లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇలా చేయాల్సిందే. మామూలుగా ప్రతి ఒక్కరూ కష్టపడి డబ్బు సంపాదించి ఉన్నతంగా ఉండాలని, ఆర్థిక సమస్యలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీ అనుగ్రహం కలగాలని ఎన్నో పూజలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బు మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు చేతిలో డబ్బులు మిగలాలన్నా, తను లాభం పొందాలి అన్నా, అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇందుకోసం ప్రతిరోజు కొన్ని పనులు చేయాలంటున్నారు పండితులు. మరి అవేంటంటే, ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. కర్పూరం మంచి వాసనతో కూడిన శుభకరమైన పదార్థం. కర్పూరం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించటంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాగే వాస్తుదోషాన్ని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. ముక్కోటి దేవతలందరూ నివసించే జంతువుగా ఆవును పరిగణించబడుతుంది. ఈ గోమాతకు రోజు ఆహారం తినిపిస్తే చాలా మంచిది. ఒక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది చల్లగా చూస్తారు. జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిదని భావిస్తారు. అలాగే ప్రతిరోజు పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి, శ్రేయస్సు ఉంటుంది. అలాగే సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవడం మానుకోవాలి. లేకంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావచ్చు. ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది.